రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మే 15వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని తిరుపతి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో సమగ్ర శిక్ష ఉద్యోగులు హాజరై తమ సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి జిల్లా కార్యాలయం నందు మీడియా సమావేశం నందు ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి చిన్నబాబు, సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఎస్ జయచంద్ర, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తిరుపతి జిల్లా చైర్మన్ గండికోట నాగవెంకటేష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సమగ్ర శిక్ష ప్రాజెక్టులో సేవలందిస్తున్న ఉద్యోగులు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సంక్షేమ పథకాల లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని జేఏసీ తెలిపారు. ముందుగా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 15వ తారీఖున ప్రకాశం బ్యారేజ్ నుంచి విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు ఇంటికాడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కొన్ని హామీలు ఇచ్చారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని, మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామని, హెచ్ఆర్ పాలసీ తీసుకొచ్చి 10 లక్షలు ఎక్స్గ్రేషియా లాంటివి చెల్లిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల కాలం పూర్తవుతోంది. ఈ హామీలు ఇచ్చే పరిష్కారం చేయని కారణం చేత అనేక దఫాలుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ సంఘం నాయకులుగా, జేఏసీగా అనేక వినతి పత్రాల రూపంలోనూ చర్చల రూపంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఇంతవరకు కనీసం దీని గురించి చర్చించినటువంటి పరిస్థితి లేదు. అందుచేత ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా రేపు ప్రకాశం బ్యారేజ్ విజయవాడ మే 15వ తారీఖున ప్రకాశం బ్యారేజ్ నుండి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఇంటికి ముట్టడి కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో పనిచేస్తున్నట్టు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. అయితే ఒకటి హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చర్చల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తామని చెప్పి ప్రకటించారు. కనీసం ఇప్పటి వరకు ఆ కార్యక్రమం అయితే చేయలేదు. ఎవరైతే అవుట్సోర్సింగ్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని చెప్పి ఏదైతే ప్రధానంగా ప్రకటించినటువంటి డిమాండ్ అన్ని పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 15వ తేదీన సమగ్ర శిక్షణ ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలికారు. 15వ తేదీన పాదయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. ఆ పాదయాత్రలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సభ్యులందరూ, ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్, గతంలో వాళ్ళకి హెచ్ఆర్ఏ పాలసీ ఉండేది 10 లక్షల రూపాయలకు సంబంధించి, దాన్ని ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా వేతనాలు పెంచుతానని చెప్పనని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 3 నెలల పాటు ఒక పెద్ద పోరాటానికి నాంది పలికారు. ఆ రోజు కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రమే అక్కడ వేతనం పెంచారు. మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏ ఒక్కరికి కూడా జీతం పెంచలేదు. మేము అధికారంలోకి వస్తానంటే వాళ్ళందరికీ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీతం పెరగలేదు వాళ్ళందరికీ కూడా జీతం పెంచుతానని చెప్పినని హామీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. హెచ్ఆర్సీ పాలసీతో పాటు డిఎస్సీలో ఒక వెయిటేజ్ ఇస్తారని చెప్పి ప్రకటించారు. అందరూ కూడా బిఎడ్, ఎంఎడ్, పిహెచ్డీలు, పీజీలు చేసుకున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా డిఎస్సీ రాసుకునే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఒక వెయిటేజ్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళా ఉద్యోగస్తులందరికీ చైల్డ్ కేర్ లీవ్ను ఒకటి ప్రకటించాలని చెప్పినని గతంలో ఈరోజు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరూ కూడా అది వర్తింపు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సర్వశిక్షణ అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఏదైతే చైల్డ్ కేర్ లీవ్లు ప్రకటించారో అది మాత్రం ప్రకటించకుండా ఈరోజు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పాదయాత్ర నిర్వహిస్తారు. ఇప్పటికే చర్చలు జరిగినాయి. చర్చలు జరిగితే అధికారులు ఏమాత్రం కూడా సానుకూలమైనటువంటి స్పందన లేకుండా ఈరోజు వాళ్ళ కాలయాపన చేస్తున్నటువంటి పేరుతో కనిపిస్తూ ఉంది. కాబట్టి 15వ తేదీన జరుగుతున్న సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగస్తుల వాళ్ళ ఫ్యామిలీలతో, వాళ్ళ బిడ్డలు, అదేవిధంగా తల్లిదండ్రులు, భార్యలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు ఇంటి వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీసులు కూడా సహకరించాలని చెప్పి నన్ను విజ్ఞప్తి చేస్తారు. దీనికి ఈ పాదయాత్ర జయప్రదం చేయడానికి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నాయకులు, అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. చిన్నబాబు, ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు.
రేపు 15వ తారీఖున ఎస్ఎస్ఏ ఆప్కా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి పోరాటానికి ఆప్కాస్ రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు తెలియజేస్తున్నది. వాళ్ళు నిరంతరం ఆందోళన కార్యక్రమాలు ఎన్నో రిప్రజెంటేటివ్స్ ఇచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్ల చుట్టూ తిరిగారు, కానీ సమస్యలు అయితే ఏది కూడా పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా రెగ్యులేట్ చేస్తామని చెప్పారు. కనీసం మినిమం టైం స్కేల్ అయినా ఇస్తామని చెప్పారు. అవి ఏవి అమలు చేయకపోగా కనీసం జీతాలైనా పెంచండి, పిఆర్సీ అయినా ప్రకటించండి, ఏది కూడా పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న అన్ని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చాలీ జీతాలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేపు 15వ తారీఖున ఎస్ఎస్ఏ వాళ్ళు ట్యాంక్ బండి నుంచి లోకేష్ బాబు ఇంటి వరకు పెట్టిన పాదయాత్రలో ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఆప్కాస్ రాష్ట్ర కమిటీ దానికి పూర్తిగా మద్దతు ఉంటుందని చెప్పి